రేపే మే 1వ తేదీ శుక్రవారము అతిపెద్ద పౌర్ణమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటారు. ఇది మనకు వైశాఖ మాసంలో వచ్చే ఎంతో అద్భుతమైనటువంటి రోజు. మనకు శుక్రవారంతో రావటం ఇంకా గొప్ప విశేషము. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాగే పౌర్ణమి అన్నా కూడా ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఇలాంటి ఈ రోజున మనం చేసే పూజలు, పరిహారాలు ఆ లక్ష్మీదేవికి చెంది ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి మనకు ధనానికి, ధాన్యానికి, డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండటం కానీ, తినటం కానీ చేయొద్దు. మనం తెలిసి తెలియక ఇట్లా ఏ రూపంలో ఈ కూరలను వండినా తిన్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే పౌర్ణమి అంటే ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. మనకు ప్రతి నెల కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ వైశాఖ పౌర్ణమి ఏదైతే ఉందో దీనికి అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఈ రోజుల్లో మనం చేసే ఒక చిన్న పూజకైనా సరే పెద్ద ఫలితం రావాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరలను వండకూడదు. అంటే కూరలేలే ఏముందులే, అసలు కూరలకి వీటికి సంబంధం ఏందని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కూరలకు ఇలాంటి రోజుల్లో ఉండే వాటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది గ్రహాలకు ఏంటంటే ఇలాంటి రోజుల్లో కొన్ని వ్యతిరేకమైన కూరలు వండినప్పుడు అవి కూడా మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాల పాలు, నష్టాల పాలు చేస్తూ ఉంటాయి అన్నమాట. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిందే, కానీ వెజ్జుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తినకూడదు ఇలాంటి రోజుల్లని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. వీటి వల్ల మన యొక్క డబ్బుతో పాటుగా మన ఆరోగ్యము, ఆయుష్ కూడా క్షీణిస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యము, ఆలోచన విధానాలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ పొరపాట్లు అనేవి చేయొద్దు. మరి అసలు ఏం వండకూడదు, అలాగే ఏం వండుకొని తినొచ్చు, ఈ రోజున చంద్రోదయం అంటే పౌర్ణమి యొక్క టైమింగ్స్ ఏంటి, ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఈ రోజున ఆచరిస్తే మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఉండి మనకు బాగా కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ప్రతిదీ కూడా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను చక్కగా వివరించి చెప్తానండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి దయచేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. రేపు మే 1 అంటే మే 1వ తేదీ శుక్రవారంతో కూడుకొని మనకు ఈ వైశాఖ పౌర్ణమి రావటం అనేది చాలా గొప్ప విశేషం అండి. అసలు 1 తారీఖు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనకు జీతాలు అంటే శాలరీసు, వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, అది చేసే చిన్న పనైనా పెద్ద పనైనా 1 తారీఖు ఏంటంటే మనకు చేతికి డబ్బులు వచ్చేటటువంటి రోజు అనమాట. మనకు శుక్రవారంతో కలిసి రావటం అంటే ఏంటి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మనం పడినటువంటి కష్టానికి దానికి తోడుగా ఇంకో రూపాయి అదనంగా కలుసుబాటుతో ఆ తల్లి మన చేతికి అందేటటువంటి రోజు అనమాట. మనం నెలంతా కూడా కష్టపడినటువంటి కష్టాన్ని ఆ ఒక్కరోజు మే 1 తారీఖు వచ్చేటటువంటి ఆ జీతాన్ని చూసి మనం చాలా సంతోషపడతాము. మన కష్టాన్ని మర్చిపోతూ ఉంటామన్నమాట. కానీ ఆ డబ్బును అంటే మనం పొదుపు చేసుకోవాలి చాలా రకాలుగా అది ఇది అని చెప్పేసేసి, అంటే ఒక ఇంటి కోసం కావచ్చు, ఒక బైక్ కోసము, కారు కోసము, ఇట్లా చాలా ఆలోచనలు చేసి పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ నెల రోజుల కష్టము మనకి 4, 5 రోజుల్లో ఖర్చులైపోతూ ఉంటాయి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగా అనుకున్నది ఒకటైతే మనకు ఖర్చులు అనేవి ఇంకా ఎక్కువగా అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. కానీ ఆ డబ్బు అనేది అట్లా మనకు ఖర్చు అవ్వకూడదు. మనకి ఇంకా సేవింగ్స్ అనేవి పెరగాలి, మనకు బాగా కలిసి రావాలి. పిల్లలకు చదువుల్లో కానీ లేదా ఇంటి పరంగా కానీ ఖర్చులు తగ్గాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఆ శాలరీస్ పెరగాలి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇంకా మాకు మంచిగా కలుసుబాటు అనేది రావాలి, మేము ఉండే కొందికి ఇంకా బాగా ఎదగాలని చెప్పేసి ఏ మనిషి అయినా కోరుకుంటూ ఉంటారు. మరి ధనానికి ఆదిదేవత ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి ఆ తల్లికి మనం ఈ పౌర్ణమి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పూజలు చేసుకోవటం వలన ఈ అనారోగ్య సమస్యలు, డాక్టర్లకు వృధా ఖర్చులు పెట్టడము, ఇలాంటివన్నీ తగ్గి మనకు డబ్బు 4 దిక్కుల నుంచి కలిసి వచ్చేలాగా ఆ తల్లి ఇస్తుందన్నమాట. ఇంట్లో గొడవలు కొంతమందికి చూడండి, డబ్బు సరిపోక భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు జరగటము, పిల్లలకి చిన్న చిన్న ఖర్చులు కూడా తీర్చలేకపోవటము, అలాగా మనశ్శాంతి లేకుండా మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యల చేత మాటలు పడాల్సి వచ్చిద్ది. ఎందుకంటే వీళ్ళ బాధ వీళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది.
వీళ్ళు ఎంతైనా కష్టపడదామని అనుకుంటారు కానీ అక్కడ కలుసుబాటు అనేది ఉండదు. ఇల్లు అనుకూలించదు. నెలొచ్చేసరికి అద్దెలకు కట్టుకోవాలి. ఒక సొంతిల్లు ఉండాలని చెప్పి ఏ మనిషికైనా కోరిక ఉంటదనమాట. కానీ ఆ సొంతింటి కల కూడా నెరవేరకంటే ఒక చిన్నిల్లైనా సరే, పెద్ద పెద్ద బిల్డింగులు కాదండి. ఒక చిన్న సొంతిల్లైనా ఉంటే మనల్ని ఎవరు కదిలిచ్చేవాళ్ళు ఉండరు అని చెప్పేసి ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. అలాగే కొంతమందికి బంగారం తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటది. అదంతా కూడా పోయి చిన్న బంగారపు వస్తువైనా సరే మన సొంతది మనకు ఉండాలి, అవసరాల్లో మనకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా మనిషికి చిన్న చిన్న కోరికలు కూడా తీరక ఇబ్బంది పడుతూ ఉంటాము. వాటికి అవన్నీ కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి రావాలి. మనం కూడా డబ్బున్నోళ్ళతో పాటుగా బాగా సంపాదించాలి. కొంతమందిని షార్ట్ కట్లో చూడండి ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు, ఎక్కువగా ఎదిగిపోతూ ఉంటారనమాట. తరతరాలకు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తులు ఐశ్వర్యాలు ఉంటాయి. అలాగ మరి మనకెందుకు కావటల్లా, మనం కష్టపడినా కూడా మనకు కలుసుబాటు అనేది ఉండట్లా అని అనుకుంటే ఈ పౌర్ణమి తిథిని అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు మనకు టైమింగ్స్ వచ్చేటప్పుడు ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి వినండి. మీరు రేపు ఈ టైంలో పూజ చేసుకోండి, మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అసలు టైమింగ్స్ ఏంటంటే మనకు ఏప్రిల్ 30వ తేదీ వచ్చేటప్పటికి, అంటే ఈరోజు రాత్రి 9:12 ప్రారంభమవుతుంది పౌర్ణమి. అలా ప్రారంభమయ్యి మే 1వ తేదీ రాత్రి 10:52 వరకు ఈ పౌర్ణమి గడియలు ఉంటాయి అన్నమాట. మనకు చంద్రోదయం కరెక్ట్ సమయం ఏంటంటే రేపు మే 1వ తేదీ సాయంత్రం 6:52 చంద్రోదయం సమయం అన్నమాట. మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం 6:52 ఆ సమయంలో గనక మీరు లక్ష్మీదేవికి గనక పూజ చేయగలిగితే ఆ తల్లి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవు నేతితో చక్కగా దీపం పెట్టేసేసి ఒక చిన్న బెల్లం ముక్కనో లేకపోతే 2 అరటి పండ్లనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టేసి మీరు దీపారాధన చేసుకోవచ్చు. మనకు పౌర్ణమి గడియల్లో అమృత గడియలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఆ టైమింగ్స్లో పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. విడి రోజుల్లో మనం చేసే పూజల కన్నా పరిహారాల కన్నా ఇట్లా అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పూజలకు పరిహారాలకు వెంటనే మనకు రిజల్ట్ వస్తుంది. మనం కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. మీరేం చేస్తారంటే రేపు సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేవాలి, పిల్లలు పెద్దలు అందరూ కూడా. అలా లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని గుమ్మానికి బయట శుభ్రంగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. మీకు బయట వాకిలి అంత కలకలలాడుతూ ఉంటే అలాగా ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తరువాత ఇంటి లోపల కూడా చక్కగా చీపురుతోటి చిమ్ముకొని ఇల్లంతా కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో చక్కగా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ఇంటిలో ప్రతి మూలలో ప్రతి గదిలో కూడా, అంటే పైన ఏమన్నా బూజులుంటే లాక్కోవటం ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు నీటితో మనం ఇల్లు తుడిచినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంటే ఇళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నరదిష్టి, చూపులు, నలుగురు ఏడుపులు, మన బాధలు మన కష్టాలు ఏదన్నా మనం పడుతున్నా కూడా బయట జనానికి ఏంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాము. అలాగా వాళ్ళ ఏడుపులు అనేవి, అంటే ఒక రాయి కాతే ఒక రాయి అయినా తగిలిద్ది అన్నట్లుగా నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి. అలాంటిది మనుషులు మనం ఎంత. కాబట్టి ఖచ్చితంగా ఉప్పు నీటితో తుడిస్తే ఇల్లు ఆ నెగిటివ్ అంతా తొలగిపోతుంది. అలా తుడిచిన తర్వాత కాస్తంత పసుపు వేసి నీటిలో పసుపు నీటిని కూడా ఇల్లంతా చిలకరించండి. ఇంటి లోపల బయట ఆవరణలో కూడా అట్లా పసుపు నీటిని చల్లుకోండి. తరువాత ఇంట్లో ధూపం వేసుకోండి. ధూపం వేసుకోవటం వలన ఆ దుష్ట శక్తులు, ఈ జనాల ఏడుపులంతా కూడా ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఇక తరువాత గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి, మనకు గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము కాబట్టి గడపలను కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి. అంతేకాని గడప మీద కూర్చోవటం, గడప మీద నుంచోవటము ఇలాంటి పనులు అనేవి పొరపాటును కూడా చేయకూడదు. గుమ్మానికి మామిడి తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ కట్టుకోండి పౌర్ణమి కాబట్టి. ఇక తరువాత స్నానం అనేది ఆచరించాలి. తల స్నానం తప్పకుండా చేయాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత ఒక స్పూను పాల చుక్కను కానీ లేదా చిటికెడంత పసుపును కానీ ఒక స్పూను రాళ్ళ ఉప్పును కానీ ఆ నీటిలో కలుపుకొని మీరు స్నానం చేయండి. ఎందుకంటే శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి, ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు వేసుకొని చేసుకున్న మీకు నరదిష్టి, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, ఈ నెగిటివ్ ఎనర్జీ ఇదంతా దిష్టి ప్రభావం మొత్తం పోయిద్ది.
పసుపు వేసుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది, అందంగా ఉంటుంది. పాల చుక్క వేసుకొని స్నానం చేయటం వలన కూడా మీకు ఆ తల్లికి పాలంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అలా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తరువాత ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ, లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ, ఇట్లా వీటిట్లో ఏదో ఒక రంగు వస్త్రాలు అనేవి మీరు వేసుకోవటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహానికి గురవుతారనమాట. అంతేకాని నలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు మాత్రం పొరపాటును కూడా వేసుకోకూడదు. ఇది గుర్తుంచుకోండి. తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటం, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి మీరు పొరపాటును కూడా చేయకూడదు. అంటే ఈ చిన్న చిన్న పొరపాట్లే మనం చేసే పూజలకు, పరిహారాలకు ఎలాంటి ఫలితం లేకుండా చేస్తాయి, లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లకుండా చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇలాంటి నియమాలు ఆచరించండి. తరువాత ఇంటి ఇల్లాలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటం, పాపిట్లో కుంకుమ, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటము, అలాగే మెడలో నల్లపూసలు వేసుకోవటము, చక్కగా తల్లో కూడా పువ్వులు పెట్టుకొని చక్కగా నిండుగా అలంకరణ చేసుకొని మీరు ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకోవాలి. మనం పూజ ఎంత గొప్పగా చేశామా అనే దానికన్నా కూడా, అంటే ఎంత ఖర్చు పెట్టి చేశామా అనే దానికన్నా కూడా, మనము చేసేది కాస్తైనా సరే నియమనిష్టలతో ఎంత పద్ధతిగా చేశామా అన్నదే ఆ తల్లికి చెందుతుంది. అదే మనకు ముఖ్యమన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. పూజ గదిని కూడా చక్కగా శుభ్రంగా అలంకరణ చేసుకొని, అంటే ఏదైనా కాస్త ఏదన్నా అంటే పనికిరాని పుస్తకాలు కానీ, చినిగిపోయిన వస్త్రాలు, కొంతమంది చూడండి చినిగిపోయినటువంటి రవిక ముక్కలు వేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. చక్కగా పూజ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసుకొని పూజ గది కలకలలాడుతూ ఉండేటట్లుగా చేసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే పౌర్ణమి రోజున చక్కగా ఇంట్లో ఒక కొబ్బరికాయను కూడా కొట్టుకోండి. అలా కొబ్బరికాయను కొట్టుకోవటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఆవు నేతితో దీపారాధన చేస్తే బాగా మంచిది. మీకు అవకాశం ఉంటే అలా చేయండి. ఇంకా మట్టి ప్రమిదల్లో కూడా మీరు దీపారాధన చేసే ప్రయత్నం అనేది చేయండి. అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. మనకు తులసి కోటలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసమ్మ ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటము, తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోవటం వలన మీకు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. మనము చేసే పనులను బట్టే మన యొక్క ఇంటి అదృష్టము, అవన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. గ్రహాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి అన్నమాట. మనం చేసే పనులు క్లియర్గా లేనప్పుడే చాలా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. పూజలో తప్పకుండా తమలపాకులను ఉంచాలి. తమలపాకులు, 1-2 అరటి పండ్లు, అలాగే ఏదైనా చిల్లర ఒక 11 రూపాయలు కానీ అట్లా ఉంచేసేసి చక్కగా పూజ అనేది చేసుకోండి. తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మి స్వరూపం అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా పూజలో తమలపాకులు ఉండేలా చూసుకోండి. ఇక ఇంట్లో పాలు కూడా పొంగించుకోండి. శుక్రవారంతో మనకి పౌర్ణమి వచ్చింది కాబట్టి పాలు పొంగిస్తే సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. తరువాత ఆ పాలతో మీరు పొంగలి అయినా చేసి పెట్టొచ్చు నైవేద్యంగా. పొంగలి చేసే మాకు టైం లేదనుకున్న వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా కూడా మీకు సరిపోతుందన్నమాట. ఇక తరువాత మీకు ఇళ్ళకు దగ్గరలో ఆవులు ఉండటం కానీ, ఇంటి ముందుకు రావటం కానీ, లేదా ఏదన్నా గోశాలలో కానీ, గుళ్ళో కానీ మనకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి. అలాగా గోవుకు మీరేంటంటే ఒక అరటి పండును కానీ, లేకపోతే ఏదైనా పచ్చిగడ్డిని కానీ ఆహారంగా తినిపించడం వలన 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదము, అనుగ్రహాలు కలుగుతాయన్నమాట. మన చేత్తో తెలిసి తెలియక చేసిన పాపాలు, దోషాలు, కర్మలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పితృదోషాలు, పితృశాపాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. గోవు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున ఒక కలబంద మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకునే ప్రయత్నం చేయండి. అలాగే కలబంద మొక్కతో ఈ పరిహారం కూడా చేయండి. కలబంద మొక్కలు మనకి ఇంట్లో ఉంటాయి కదా, చక్కగా కలబంద మొక్కకు బెల్లం కలిపినటువంటి నీటిని పోసేసి ఈ రోజున ఈ పరిహారం చేసుకోండి. మీరు సాయంత్రం సమయంలో ఒక కలబంద మొక్కను చిన్నదాన్ని వేళ్లతో సహా పీక్కొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగేసేసి చక్కగా మనకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసేయండి. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కలబంద మొక్క ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తున్నట్లు ఆ ఇంట్లో. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఒక స్టీల్ ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకొని పసుపు కుంకుమ రాసినటువంటి కలబంద మొక్కను అక్కడ పెట్టేసేసి ప్లేట్లో కాస్త చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ, అలాగే 1 స్పూను నల్ల ఆవాలు, 1 స్పూను రాళ్ళ ఉప్పు,
చెంబుతో ఒక ఇత్తడి చెంబు నిండా నీటిని కూడా తీసుకొని ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర ఈ ప్లేటును పెట్టి చక్కగా మీరు నమస్కారం చేసుకుని మాకున్న కష్టాలు సమస్యలన్నీ తొలగిపోవాలని చెప్పి దండం పెట్టుకొని తర్వాత ఆ ప్లేటుని ఇల్లంతా కూడా తిప్పండి. తిప్పేసేసిన తర్వాత ఆ ప్లేటును మీ ఇంటికి ఈశాన్య మూల కానీ లేకపోతే పిల్లలకి ఎవరికి అందకుండా ఒక ప్లేస్లో పై భాగాన కానీ పెట్టేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ కలబంద మొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడును అంతటిని కూడా ఆకర్షిస్తుంది, మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది, బంగారము భూములు కొనుక్కునే యోగాన్ని ఇస్తుంది. దీంతో పాటుగా మనకు పౌర్ణమి ఈరోజు శుక్రవారంతో వచ్చింది కాబట్టి ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. అలాగే ఒక చిన్న యాలకుల ప్యాకెట్ కానీ లేదా ఒక చిన్న పసుపు ప్యాకెట్ని కానీ అత్తర సీసాను కానీ లక్ష్మీ గవ్వలను కానీ ఇట్లా మీ అనుకూలతను బట్టి ఏదైనా 2 వస్తువులను కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. తర్వాత ఒక మట్టి కుండనైనా సరే మీరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎండాకాలం కాబట్టి ఈ కుండలో నీటిని పోసుకొని చల్లటి నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే ఏంటంటే జలుబులు, దగ్గులు, ఎలర్జీలు, ఈ పిల్లలకు జ్వరాలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్లో వాటర్ అనేది తాగొద్దు, కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు మనకు బాగా ముదురుతాయి కాబట్టి మట్టి కుండను తెచ్చుకోండి. అంతేకాని ఈ రోజున ఇనప వస్తువులు అంటే పిన్నీసులు, సూదులు, దబ్బలాలు, కత్తెరలు, చాకులు ఇలాంటివి మాత్రం ఇంటికి పొరపాటును కూడా తెచ్చుకోకూడదు. ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇక ఈ రోజున ఈ చెట్టును తాగితే చాలా మంచిది. అంటే కొంతమంది పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఉంటారు, చేయటానికి కుదరని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మీకు పూజలు చేసినటువంటి ఫలితం కలగాలి అంటే మీరు ఈ చెట్టును తాకితే చాలు, మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే వృక్షాలకు ప్రకృతి శక్తి, దైవశక్తి అనేది పుష్కలంగా ఉంటాయి, కనిపించేటటువంటి ఒక దైవాలతో సమానం అన్నమాట. కాబట్టి మీరు తాకాల్సినటువంటి చెట్టు ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తానండి. మన ఇళ్లకు దగ్గరలో కానీ లేదా దేవాలయాల్లో కానీ రావి చెట్టు ఉంటుందన్నమాట. రావి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము. మనకు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి విష్ణుమూర్తి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టును తాకి ఒక చెంబుడు నీటిని పోసేసి నమస్కారం చేసుకొని 11 సార్లు కుదిరితే ప్రదక్షిణలు చేసుకుంటే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఆ తల్లి మీకు ఎప్పుడూ కూడా బాగా కలిసి వచ్చేలా చేస్తుంది, మీరు ఊహించని ధనాన్ని అందిస్తుంది. ఇంకా ఈ రోజున చేసే దాన ధర్మాలు మన దరిద్రాన్ని దూరం చేస్తాయి అన్నమాట. మీ శక్తికి తగ్గట్లుగా డబ్బు కానీ లేదా ఎవరికన్నా ఒకరికి భోజనం పెడతాం కానీ ఇలా 1 డజన్ అరటి పండ్లు కానీ ఇలా అంటే మనకి ఈ ఎండాకాలం కాబట్టి పేదవాళ్ళకి రోడ్ల పక్కన ఉండే వాళ్ళకి గొడుగులు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, విసనకర్రలు, లేకపోతే నీటి దానము, ఇట్లా అన్నదానము, ఇట్లా మీ శక్తిని తగ్గట్టుగా వస్త్రదానం, ఇలా ఏవి చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా దానం చేయండి. ఇక ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున వండకూడని కూరలు ఏంటనేది ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాధాన్యత పోషిస్తుందన్నమాట. మనం చేసే ఈ పూజలు పరిహారాలు దైవానికి చెందాలంటే ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. పొట్లకాయ ఏంటంటే మనకు పొడవుగా పాము రూపంలో ఉంటుంది కాబట్టి పొట్లకాయను వండొద్దు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున పరమేశ్వరుడు కూడా పూజిస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున పొట్లకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం అష్ట కష్టాలు తప్పవు. ఇక తర్వాత వచ్చేటప్పటికి గోరు చిక్కుడుకాయలు, గోకరకాయలు అంటూ కూడా ఉంటారనమాట. ఈ గోరు చిక్కుళ్ళను కూడా ఈ రోజున పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. తర్వాత విత్తనాల చిక్కుళ్ళు, ఈ చిక్కుళ్ళను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. చిక్కుళ్ళను వండితే మీరు చిక్కుల్లో పడతారు, కష్టాలు వచ్చి పడతాయి. వీటితో పాటుగా మొక్కజొన్న గింజలు అనమాట. అంటే మనకు స్వీట్ కార్న్ ఇలాంటివి ఉడకబెట్టి బయట కొనుక్కొని తింటూ ఉంటాము, ఇంట్లో కూడా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాము, లేదా దోశలని, గారెలు ఇట్లాంటివి కూడా వేసుకొని ఉంటాము. కానీ ఈ రోజున మొక్కజొన్నతో చేసినటువంటి ఎలాంటి ఆహార పదార్థాలు కూడా వండొద్దు, తినొద్దు. అలా తింటే మాత్రం కష్టాలను మీరు కొనుక్కొని తెచ్చుకున్నట్లు ఇది గుర్తుంచుకోండి. తర్వాత శనగలు, ఈ శనగలను కూడా ఈ పౌర్ణమి రోజున వండొద్దు, తినొద్దు. చాలా ఇబ్బందులు, కష్టాలు ఎదురవుతాయి. వీటితో పాటుగా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వీటిని కూడా ఆహారంలో జ్యూసుల రూపంలో కానీ కూరల రూపంలో కానీ ఏ రూపంలో కూడా దగ్గరకు కూడా రానివ్వద్దు. చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. తరువాత క్యాబేజ్, ఈ క్యాబేజ్ కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి ఈ క్యాబేజ్ని ఈ రోజున వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా వంకాయలు ఏంటంటే మనకు అప్పుల బాధలను పెంచుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో. కాబట్టి వంకాయలను వండొద్దు. తరువాత చామదుంప,
దుంపలు కావచ్చు, చిలకడ దుంపలు కావచ్చు, బంగాళదుంపలు కావచ్చు, కంద దుంపలు కావచ్చు, ఇలాంటి దుంపలు ఏవైనా సరే ఈరోజు వండుకున్న తిన్న కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే వాత సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువ అవుతాయి. తరువాత క్యాలీఫ్లవరు అంటే గోబీ మంచూరియా రూపంలో కానీ, క్యాలీఫ్లవర్ ఫ్రై రూపంలో, కర్రీ రూపంలో కానీ ఇట్లా ఏ రకంగా కూడా క్యాలీఫ్లవర్ను వండొద్దు, తినొద్దు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము ఇలాంటి మసాలాలకు సంబంధించిన వాటిని ఈ పౌర్ణమి రోజు కూరల్లో వేసుకోవద్దు. అంటే మనకు ఉల్లిపాయ లేకపోతే కూర వండము, కానీ మనం పూజ చేస్తాం కాబట్టి ఈ రోజున ఉల్లిపాయను వేయకూడదు. తర్వాత బూడిద గుమ్మడికాయని జ్యూసుల రూపంలో కానీ, కర్రీల రూపంలో కానీ, అలాగే తీపి గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ, సాంబారుల్లో వేసుకోవటం కానీ, ఇట్లా ఏ రూపంలో కూడా గుమ్మడికాయలను మనం వండొద్దు, తినొద్దు. ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత పుట్టగొడుగులు, మష్రూమ్స్, ఈ మష్రూమ్స్ను కూడా ఈ రోజున వండటం కానీ తినటం కానీ పొరపాటున చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ మష్రూమ్స్ అనేవి కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి అసలు వీటిని ఈ రోజు ఇంటికి కూడా కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. కాదు కూడదని తింటే కష్టాలను, సమస్యలను తెచ్చుకున్నట్లే. ఇక చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇట్లాగా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆహారాలను కూడా మనము ఈ రోజున బయట తినటం కానీ, ఇంట్లో తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ నాన్ వెజ్ అనేది చాలా, అంటే మనం చేసే పూజలు, పరిహారాలు ఇట్లాంటివి చేసేటప్పుడు ఇల్లు శుద్ధిగా ఉండాలి. ఏముందలే పూజలకు పూజలే, వంటకు వంటే అని చెప్పి అట్లా అనుకొని ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఉప్పు చేపలు, ఎండు చేపలు ఇట్లా కొన్ని రకాలుగా రొయ్య పొట్టి ఇలా వండుతూ ఉంటారనమాట. అంటే కొంతమందికి నాన్ వెజ్ ఉండాలి, లేకపోతే వాళ్ళు అసలు తినలేరు. ఇంకా కోడిగుడ్లను కూడా శాకాహారం అనుకుంటూ ఉంటారు, కానీ కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారమే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలు ఏవి కూడా వండొద్దు, తినొద్దు, కోడిగుడ్డుతో సహా. ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చు అనమాట. పప్పు తినొచ్చు, టమాటాలు తినొచ్చు, ములక్కాయలు తినొచ్చు, బీరకాయలు తినొచ్చు, బెండకాయలు తినొచ్చు, దొండకాయలు తినొచ్చు. ఇక మీరు ఏవైనా తినొచ్చు, ఇవి మాత్రం తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇలా చేసేసి ఇలాంటి నియమాలు ఇంట్లో లక్ష్మీదేవిని కనుక మీరు పూజిస్తే ఖచ్చితంగా మీకు కొన్ని క్షణాల్లోనే ధనం చేతికి అందుతుంది. మీకు నెల నెల మీ జీతాల్లో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి చెందుతుంది. ఉండే కొందికి మీకు ధనపరంగా మార్గాలు ఎదగటం, 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావటము, కొత్త అవకాశాలు, అదృష్టాలు వెతుక్కుంటూ మిమ్మల్ని రావటము, మీకు బాగా కలుసుబాటు రావటము. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని ఉంటుంది, కానీ కొనలేరు. కానీ అలాంటివి కూడా మీరు కొనుక్కోగలగటం, ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగటము, సొంతింటి కళ అనేది నెరవేరటము, ఒక చిన్న సొంతిల్లైనా సరే అపార్ట్మెంటో, ఫ్లాటో లేకపోతే భూమో చక్కగా అట్లా మనం కొనుగోలు చేసుకోగలగటం, అప్పు అనేది లేకుండా. వీటితో పాటుగా అంటే ఏదన్నా కొంతమందికి భూమి, పొలాలు కొనుక్కోవాలని పల్లెటూరులో రైతులకు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా మీరు చక్కగా మీ సొంతంగా పొలం చేసుకోవటానికి, పొలం కొనుగోలు చేసుకోవటానికి, భూమిని కొనుగోలు చేసుకోవటానికి, ఇలాగా మీ కష్టార్జితంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి, నలుగురిలో తలెత్తుకొని గర్వంగా చేయటానికి, ఇలాంటి అవకాశాలన్నీ రావటానికి ఈ పౌర్ణమి రోజున ఇలాంటి నియమాలతో మీరు లక్ష్మీదేవి దగ్గర చేసేటటువంటి పూజ అనేది 100% మీకు రిజల్ట్ అనేది ఇస్తుందండి. ఖచ్చితంగా దైవం తలుచుకుంటే మనల్ని కోటేశ్వరులను చేయటం ఒక విషయమా, అది మీరు ఆలోచించండి. మన కష్టానికి తోడుగా కలుసుబాటు అనేది ఉండాలి. కలుసుబాటు కోసం మనం ఈ పరిహారాలు, ఇలా పూజలు అనేవి చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మీకు తిరుగులేని అదృష్టము, రాజయోగం అనేది పడుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి పాటించండి. అలాగే శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి పౌర్ణమి రోజున పాలను, పెరుగును కానివ్వండి, లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పును కానివ్వండి, పసుపును కానివ్వండి, డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివి పొరపాటును కూడా చేయొద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి లోపల నుంచి వాళ్ళ ఇంటి లోపలకు వెళ్ళిపోతుంది. మీ చేత్తో ఇవి ఎవరికి ఇవ్వద్దు. అర్థమైంది కదా, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. అలాగే ఏ కూరలను వండకూడదు, ఏ కూరలను వండుకోవచ్చు, ఇవన్నీ కూడా పౌర్ణమి టైమింగ్స్, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఇలాంటివన్నీ కూడా అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వడం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.